హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నిన్నటి వ్లాగ్లో అయితే చూసారు కదా, వీల్స్ ఆర్మ్స్ మొత్తం పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. కల్కి కార్ బుజ్జిది. సో నెక్స్ట్ ఏంటంటే నేను బాడీ మీద వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రకంగా ఉన్నాయి వీల్స్ అండ్ ఆర్మ్స్ అండ్ బాడీ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ ఏంటంటే కాక్పిట్ ఫస్ట్ తయారు చేస్తున్నాను. సో దానికోసం అనేది ఒక స్ట్రక్చర్ బేస్ టెంప్లెట్ తయారు చేసుకున్నాను. సో దీన్ని బట్టి ఇంకా కంప్లీట్గా కాక్పిట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది కాక్పిట్ ఏరియా చూసినాక సెంటర్లో ఉండేదైతే కాక్పిట్ ఏరియాగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను. దాన్ని ఒక 5 mm రేజ్ కూడా చేసుకున్నాను స్ట్రెంత్ కోసం అనమాట. సో సైడ్స్నేమో ఈ ఫ్రేమ్స్ ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది మన సీటింగ్ ఏరియా. సో 2 rows ఉంటాయి. సీటింగ్ యాజ్ ఇట్ ఈస్ బుజ్జి కార్కి ఎలా ఉందో అలానే ఉంటుంది. సో ఇదేంటంటే సైడ్ సపోర్టింగ్ ఫ్రేమ్ అనమాట. సో దానికోసం ఈ డ్రాయింగ్ అంతా కూడా ఇమాజినరీ డ్రాయింగే. నేను జస్ట్ ఆ కారు చూసి నేను సొంతంగా ఇమాజిన్ చేస్తూ డ్రా చేసుకున్నాను. దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ డైమెన్షన్స్ ఏమీ లేవు గైస్. ఇదేంటంటే అంత ఇమాజినరీ. టెంప్లెట్ అడుగుతున్నారు, మేబీ టెంప్లెట్ కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ స్టిల్ నేనైతే ఫుల్గా ట్రై చేస్తాను టెంప్లెట్ కూడా రిలీజ్ చేయడానికి. కాకపోతే కంప్లీట్ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోవాలి, అప్పుడు నేను మీకు టెంప్లెట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ బెండ్ చూస్తారు కదా, ఆ బెండింగ్ అయితే అలా చేశాను. సో మీరు అయితే బుజ్జి కారు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు బుజ్జి కారు వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. సో మీకు ఆ స్ట్రక్చర్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎవ్రీ స్టెప్ దేనికోసం చేస్తున్నాను అనేది మీకు కూడా మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే బాడీ, ఫ్రంట్ బాడీ అనమాట, కాక్పిట్ ఏరియా ఈ రకంగా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని మొత్తం స్టిక్ చేశాను ఫెవికాల్తో. సో అవుట్పుట్ అయితే బాగుంది, కొంచెం బాడీ కూడా స్ట్రెంత్గానే ఉంది. సో ఈ రకంగా కనబడుతుంది. అండ్ ఇది చూస్తున్నారు, ఇది ఓల్డ్ డ్రింక్ బాటిల్ అనమాట. తీసుకున్నాను, మా కాంపౌండ్లో పడుంటే అది తీసుకున్నాను. ఏంటంటే ఇది జస్ట్ ఫర్ టెంప్లెట్ అనమాట. నాకు ఆ పైన విండ్షీల్డ్ ఉంది చూసారా, ఆ విండ్షీల్డ్ చాలా కాంప్లికేటెడ్ డిజైన్. సో ఏంటంటే నాకు ఫస్ట్ ఒక టెంప్లెట్ కావాలి, సో దట్ నేను నెక్స్ట్ ఏదైనా ట్రాన్స్పరెంట్ బాటిల్ థమ్స్అప్ కానీ కోకోలా కానీ బాటిల్ పర్చేస్ చేసి దాని నుండి ఇంకా డైరెక్ట్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద ఇంకా షేప్ గురించి ఇటు వంగింది, అది అటు వంగింది, ఇటు షేప్ బాగాలేదని టెన్షన్ లేకుండా నేను ముందు ఓల్డ్ బాటిల్ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను అనమాట. సో సెంటర్గా అలాగ టేప్ వేసుకున్నాను అండ్ అక్కడ నుండి మెజర్మెంట్స్ చేసి టేప్స్ వేసుకుంటాను. అండ్ పర్మనెంట్ మార్కర్తో కూడా డ్రా చేయొచ్చు, బట్ స్టిల్ స్ట్రేట్ లైన్స్ అయితే రావు కదా. స్ట్రేట్ లైన్ అయితే ఈ టేప్తో వెంటనే నాకు వస్తుంది. సో అందుకే నేను టేప్ యూజ్ చేశాను. సో సైడ్స్ అటు ఇటు వేసుకున్నాను. సెంటర్ నుండి ఒక 5 cm అటు ఇటుగా వేసుకొని టేప్ వేసుకున్నాను, సో దట్ నాకు ఈక్వల్ సైడ్స్ వస్తాయి సెంటర్ నుండి. అండ్ అది కూడా పెట్టి చూశాను, బట్ స్టిల్ నాకైతే అన్ఈవెన్గా అనిపించింది. సో ఇంకా అది కూడా కట్ చేసేసాను అనమాట. అది కట్ చేసేసాకైనా నాకు స్ట్రేట్ వస్తుందేమో అని చూశాను, అలానే వచ్చింది, స్ట్రేట్ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా చాలా ట్రిమ్స్ అయ్యాయి అనమాట. చాలా ట్రిమ్స్, చిన్న ట్రిమ్సే, అటువైపు ఇటు ఫ్రంట్ సైడ్స్ అలాగా ట్రిమ్ అయితే చేశాను. చేసిన తర్వాత నేను దీన్ని మొత్తం టేప్తో చుట్టేశాను అనమాట. సో దట్ ఏంటంటే ఫర్దర్గా మార్కింగ్ కోసం అనేది నాకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో అందుకని మొత్తం విండ్షీల్డ్ అంతా నేను టేప్తో చుట్టేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టేప్ యాజ్ ఇట్ ఈజ్ అలా తీసి ఆ న్యూ బాటిల్ మీద స్టిక్ చేసి దాన్ని ఈజీగా కట్ చేసుకుంటాను అనమాట. లేదంటే ఇది డైరెక్ట్ బాటిల్ మీదనే ప్లేస్ చేసి నేను బాటిల్ మార్కింగ్ ఇచ్చి నేను కట్ చేసుకోవచ్చు. సో ఏ రకంగానే నాకు యూజ్గానే ఉంటుంది అనమాట. సో ఇదంతా డీటెయిలింగ్ అనమాట. ఆ విండ్షీల్డ్ మీద మళ్ళీ చూసారా బ్లాక్ దీంతో ఉన్నాయి కటింగ్స్ అవన్నీ. సో అవి కూడా చేస్తున్నాను, వాటి కోసం చెప్పేసి నేనైతే మార్కింగ్ వేసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ 2-3 వ్లాగ్స్లో అయితే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోద్ది. నెక్స్ట్ 2-3 వ్లాగ్స్లో మీకు కంప్లీట్ డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే ప్రీవియస్లో ఎందుకు ఇన్ని స్టెప్స్ తీసుకున్నాను, ఆ స్టెప్ బై స్టెప్ అంతా మీకు అర్థమవుతుంది. నేను ఎండింగ్లో ట్యూటోరియల్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో ఇలాగా ఇర్రెగ్యులర్గా అన్షేప్డ్గా ఉన్నది నేను ఒక షేప్కి తీసుకొని వచ్చాను అనమాట. మొత్తం టేప్స్ వేసి ఇటు అటు సిజరింగ్ చేసి. సో ఇదైతే చాలా బాగుంది, బాగా నీట్గా కనపడుతుంది, ఒక ప్యాటర్న్ ఉంది. సో ఇది ఆ ప్యాటర్న్లో బాగా కూర్చుంది. షేప్ అయితే సరిపోయింది, బట్ ఏంటంటే అది స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది. నాకు ఈ రకంగా ఉండాలన్నమాట. అలా పట్టుకొని మనం ఉండలేం కాబట్టి నేను ఏం చేశానంటే పక్కన ఒక చిన్న గ్రూవ్స్ ప్లాన్ చేశాను. సో ఆ గ్రూవ్స్ కోసం నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను. 3 mm అనమాట. 3 mm ఫ్రమ్ దట్ వాల్ నేను డివైడర్ కంపాస్తో అయితే నేను డ్రా చేసుకున్నాను ఒక లైన్. సో దాని మీద ఇంకో 2 mm
ఈ షీట్ ఉంది కదా 2 mm ఐవరీ షీట్ని స్టిక్ చేశాను సో దట్ అది గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూవ్లోనే అది షీల్డ్ సిట్టింగ్ అయ్యే రకంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇదంతా ఇంప్రొవైజ్డ్ వర్క్ అనమాట. ఈ రకంగా అక్కడ ఉండదు ఒరిజినల్గా, బట్ ఇవంతా మన టెక్నిక్స్ అనమాట, క్రాఫ్ట్లో టెక్నిక్స్ ఇవన్నీ. సో ఈ చిన్న గ్రూవ్ కవర్లో అయితే పెయింట్ వేసాక కవర్ అయితే అయిపోతుంది. సో ఆ గ్రూవ్లో ఇప్పుడు అటు ఇటు ఇంక స్ప్రెడ్ అవుట్ అవ్వదు అనమాట. మనం నొక్కి పట్టుకొని స్టిక్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఆ గ్రూవ్లో అది కూర్చోబెట్టేస్తే అది అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు వరకు అయితే ఫ్రంట్ పోర్షన్ అయ్యింది, ఇంకా బ్యాక్ పోర్షన్ స్టార్ట్ చేయాలి. బ్యాక్ పోర్షన్ అంటే ఇంకా మిడిల్ పోర్షన్ కూడా ఉంటుంది. ఆ మిడిల్ పోర్షన్ ఏంటంటే ఈ ఫ్రంట్ కాక్పిట్ని అండ్ ఆ 2 ఆర్మ్స్ని హోల్డ్ చేయాలన్నమాట. సో దానికోసం వర్క్ స్టార్ట్ చేస్తాను. సో వ్యూ అయితే ఇలాగ మామూలుగా అసెంబుల్ చేశాను, పక్కన పెట్టాను వ్యూ ఎలా కనబడుతుందో అని. ఆల్మోస్ట్ అయితే లుక్ వచ్చేస్తుంది, బుజ్జికార్ లుక్ అయితే వస్తుంది, టర్న్ అవుతుంది ఆ రకంగా. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే సజెషన్స్ ఇవ్వండి. మీకు ఎలా అనిపిస్తే అవన్నీ కామెంట్స్ చేయండి. అండ్ వర్క్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో బ్యాక్ బాడీ వర్క్ కూడా నేను స్టార్ట్ చేసేస్తాను. బ్యాక్ బాడీ కాదు, ఇది మిడిల్ పార్ట్ అనమాట. ఈ మిడిల్ పార్ట్ని మొత్తం నీట్గా స్కెచ్ వేసుకున్నాను. స్కెచ్ వేసి దాన్ని డ్రా చేసి కటింగ్ కూడా చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది మిడిల్ పోర్షన్ అనమాట. ఈ పోర్షన్ ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంటే కాక్పిట్ పార్ట్ అండ్ సైడ్ ఆర్మ్స్, ఇవన్నిటిని హోల్డ్ చేసి ఉండేది ఇది ఒకటే. సో ఈ బాడీని కొంచెం స్ట్రెంత్గా తయారు చేయాలి మిడిల్ పోర్షన్ పార్ట్. యాక్చువల్లీ వాళ్ళు ఏ రకంగా డిజైన్ చేస్తారో కానీ నేనైతే ఈ రకంగా పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కలాగా చేసి అన్నీ నేను అసెంబుల్ చేసుకుంటాను అనమాట. సో దానికి ఇది సపోర్ట్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదేమో మిడిల్ బాడీ. సో జనరల్గా మామూలుగా పక్కన పెట్టాను, ఇంకా అన్నీ టోటల్లీ ఫిక్స్ చేయలేదు. సో ఈ రకంగా అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ పోర్షన్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, బ్యాక్ పోర్షన్ అండ్ బ్యాక్ వీల్. అవి అయిపోతే మాత్రం ఇంకా ప్రాజెక్ట్ మ్యాక్సిమం 3-4 డేస్లో అయిపోద్ది గైస్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ దీని కంటిన్యూషన్ వీడియో రేపు చూద్దాం గైస్. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు.